పిల్లలు, ఈరోజు మీకొక అందమైన కథ చెప్తాను. వింటారా? ఇది ఒక 3 చేపల కథ. ఒక అందమైన సరస్సులో 3 చేపలుండేవి. ఆ 3 చేపలు 3 వివిధ స్వభావం కలిగినవి. ఒకటి చాలా తెలివైనది, 2 కొంచెం తెలివైనది, 3 పూర్తిగా తెలివి తక్కువది. ఆ 3 చేపలు మంచి ఫ్రెండ్స్‌గా ఉంటూ చాలా హ్యాపీగా ఉండేవి. ఆ అందమైన సరస్సులో అటూ ఇటూ తిరుగుతూ చాలా సంతోషంగా జీవితం గడిపేవి. ఒకరోజు కొంతమంది జాలర్లు అక్కడికొచ్చారు. వచ్చి ఆ సరస్సులో ఉన్న చేపల్ని పట్టుకోవడం కోసం ఆలోచిస్తున్నారు. ఇది తెలివైన చేప గ్రహించింది. తన మిగతా స్నేహితులకి తెలియజేసింది. కానీ అవి వినలేదు. అవి వినకపోయినా పర్లేదని ఆ తెలివైన చేప వేరే సరస్సులోకి వెళ్ళిపోయింది. కొంచెం తెలివైన చేప ఏం చేసింది? ఆ జాలర్లు పట్టుకునే సమయానికి చనిపోయిన చేపలా నటించింది. అయ్యో! ఈ చేప చనిపోయిందే అని చెప్పి ఆ జాలర్లు వదిలేశారు. ఇక మూడో చేప చాలా తెలివి తక్కువ చేప. వాటి ముందే హాయిగా ఎగురుతూ గంతులేస్తూ తిరిగింది. ఆ చేపను జాలర్లు పట్టుకున్నారు. చనిపోయినట్టు నటించడం వల్ల ఒక చేప బతికిపోయింది. ఇంకో చేప ముందుగానే వేరే సరస్సులోకి వెళ్ళిపోయింది. కానీ తెలివి తక్కువ చేప ఒకటి మాత్రం దొరికిపోయింది. సో, దీన్ని బట్టి నీతి ఏమిటంటే, మనకు ప్రమాదం జరిగినప్పుడు, అపాయం ఎదురైనప్పుడు, మనం చాలా తెలివిగా బయటపడాలి. ఈ 2 చేపల్లా. ఉంటాను. బాయ్.